అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, దినచర్యలో వచ్చే ఆరోగ్య సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. మరి పంచగవ్య భూషణ్ వైద్యరత్న వైద్య సేవా ప్రపూర్ణ గవ్య సిద్ధ ఎండి పంచగవ్య డాక్టర్ ఆనంద్ కుమార్ మొకల్వార్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. సార్, మరి వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు అన్నారు. అసలు వర్షాకాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? వర్షాకాలం అనేసరికి ఎండాకాలం నుంచి మనం వర్ష ఋతువుకి మారుతూ ఉంటాము, షిఫ్ట్ అయిపోతాము. ఈ మధ్యలో జరిగే ఏదైతే కాలం ఉందో దాన్ని సంధికాలం అని అంటాము. ఇది బాగా క్రూషియల్గా ఉంటుంది. శరీరంలో వచ్చే మార్పులకు, పిల్లలకు వచ్చే మార్పులకు ఇది అద్భుతమైన సమయం అన్నట్టు. అయితే ఈ టైం లోపల అన్ని ఏజ్ల వాళ్ళకి ఆ టైంలో బాగా క్రూషియల్ టైం, అందరికి టైం క్రూషియలే. ఒక్కొక్కళ్ళకు ఆరోగ్యపరంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, ఇవైతే నేను చెప్పానో వీటిని అర్థం చేసుకున్నారంటే మీకు అంతా అర్థమవుతూ ఉంటుంది. ఎలా అంటే ఎండాకాలం నుంచి వర్షాకాలంకి షిఫ్ట్ అయిపోయేసరికి శరీరం యొక్క చల్లదనం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ టోటల్లీ టెంపరేచర్ చేంజ్ అయిపోతుంది. కొందరు శరీరం ఏమవుతుందంటే అధిక టెంపరేచర్ నుంచి నార్మల్ టెంపరేచర్కి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుందంటే బాడీ లోపల అసమతుల్యం జరిగేసి శరీరానికి సర్ది, అంటే మనం జలుబు అంటాం కదా, జలుబు రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు? హీట్గా ఉన్నప్పుడు బాడీ ఏం చేస్తుందంటే తను బ్యాలెన్స్ చేసుకోవడానికి నీటి యొక్క సమతుల్యత చేసుకుంటా పోతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకటేసారి వాటర్ కంటెంట్ బయట కఫతత్వం పెరిగిపోయేసరికి, లోపల కఫతత్వం పెరిగిపోయేసరికి ఇక్కడ ఉష్ణోగ్రతలో మార్పు వచ్చేసి కఫం జలుబు రావడము, నీరు కావడం లాంటి జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ముసలి వాళ్ళకి వచ్చేసరికి ఎండాకాలం లోపల హీట్ ఉంటుంది. దానివల్ల మోకాళ్ళ నొప్పు, కీళ్ళ నొప్పులు, మసల్స్లో పెయిన్స్ ఇవన్నీ చాలా తగ్గుముఖం పట్టుంటాయి. ఒకటేసారి వర్షం పడ్డ తర్వాత వాతావరణం లోపల చలి పెరిగిపోయేసి శరీరము అక్కడించిపోతూ ఉంటుంది. అంటే కట్టె కరుసుకుపోతామంటాం కదా, అంటే క్రాంప్స్ రావడం మొదలు పెడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే శరీరంలో జరగాల్సిన మూమెంట్ ఏదైతే ఉందో అది స్లో అయిపోతుంది. ఎప్పుడైతే మూమెంట్ స్లో అయిపోతుందో ఆటోమేటిక్లీ బాడీలో పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి. కొందరికి ఏం జరుగుతుందంటే కొన్ని ఏళ్ళ క్రితము చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు అలాంటి సమయాల్లో పడ్డప్పుడు చేసినప్పుడు ఏదైతే పెయిన్స్ ఉంటాయో, నొప్పులు ఉంటాయో అవి మళ్ళీ చలికాలం ఆరంభంలో మరియు వర్షాకాలం ఆరంభంలో ఇలా సంధికాలం లోపల ఆ నొప్పులు అనేటివి లేచి కూర్చుంటూ ఉంటాయి. ఈ సమయం లోపల మనము ఇంకా పరిశుభ్రతగా ఉండాలి. అయితే ఏమవుతుందంటే ఈ కాలం లోపల ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చేసరికి మన చుట్టుపక్కల ఉండే కుక్కలు ఉంటాయి. కుక్కలు కూడా వర్షం రాగానే కొంచెము పిచ్చి పిచ్చిగా చేయడం మొదలు పెడతా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క బుద్ధిలో చేంజ్ అయిపోయేసి అవి కొంచెం వికృతంగాను, మనం ఏమంటారు, కోపంగాను మారిపోతూ ఉంటాయి. ఆ టైం లోపల చిన్నపిల్లలు మన సరౌండింగ్లో ఉన్న పిల్లల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. కుక్కల దగ్గర పోనీయకూడదు, ఎందుకంటే మబ్బులో వచ్చినప్పుడు కుక్కలు అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వీటి లాలాజలం లోపల రేబీస్ అనే వైరస్ ఉంటుంది. ఇది కరిచింది అనేసి అంటే మన పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఇది నేను ఎందుకు స్పెషల్లీ చెప్తున్నాను అనేసి అంటే ఈ మధ్యకాలం లోపల ఇలా వర్షం పడంగానే ఆ మబ్బులు కమ్ముకోగానే కుక్కల యొక్క గుంపులు తిరగడము, విజృంభించడము ఇవి విపరీతంగా జరుగుతున్నాయి. అండ్ ఎలా జరుగుతుందంటే పిల్లలు ఒంటరిగా కనిపించేస్తే అవి భయపడిపోయడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు పిల్లలు దానికి రియాక్ట్ అవుతారు కదా, దాన్ని ఇంకా ఆసరాగా తీసుకొని ఆ కుక్కలు ఇంకా విజృంభిస్తాయి. అందుకోసము పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టడు. ఎప్పుడైనా స్కూల్కి వెళ్తూ ఉంటే ఎంబడి తీసుకెళ్ళాలి, అవి చూసుకోవాలి. ఇక వచ్చేసి ఈ పెట్ అనిమల్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంట్లో వాళ్ళు ఉన్నారో ఈ వర్షాకాలం టైం లోపల కుక్కలు బయట పోయి లోపలికి వచ్చినాయి అనుకోండి, మీకు అనేక రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు ఇండ్లలో పెంచుకునే జంతువులు ఏంటి అని అంటే పిల్లులు, కుక్కలు మెయిన్. తర్వాత వచ్చి మనము బర్రెలు, ఆవులు ఇలాంటి ఏమైనా పోల్చుకున్నాం అనుకోండి, వాటికి పెట్టడానికి నివాస స్థలం వేరుగా ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. దాన్ని పరిశుభ్రంగా చేయడానికి ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే కుక్కలు కానీ మరియు పిల్లులు కానీ పెంచుకున్నవారు డైరెక్ట్ వాళ్ళ బెడ్ పైన రావడము చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే వర్షాకాల సమయం లోపల వర్షం పడ్డ తర్వాత
భూమి లోపల ఉన్న బ్యాక్టీరియాస్ నీటి ద్వారా యాక్టివేట్ అయిపోయేసి పైకి వస్తాయి. అప్పుడు ఈ జంతువులు తన ఒంటికి తగిలించుకొని ఆ వెంట్రుకల ద్వారా కానివ్వండి, ఆ కాళ్ళ ద్వారా కానివ్వండి ఇంట్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ సమయాల్లో మనము సరి అయిన తిండి తినము ఆ తర్వాత విషయం. కానీ మెయిన్గా ఏంటంటే కాళ్ళతో వచ్చినప్పుడు బ్యాక్టీరియా వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంట్లో ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, అలాంటి పిల్లలు ఎక్కడ పడితే అక్కడ సామాగ్రి పడిపోయింది అనుకోండి, దాంట్లో నోట్లు వేసుకునే అలవాటు ఈ చిన్న పిల్లల్లో ఉంటుంది. అంటిల్ 2 years 3 years దాకా పిల్లలు కూడా నోట్లోనే చేతులు పెట్టుకుంటూ ఉంటారు. అది అలా అక్కడెక్కడైనా పెట్టేసి నోట్లో తీసుకున్నారు అనుకోండి, ఈ పిల్లలకు రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే శరీరంలో వచ్చే డిసార్డర్స్ వేరు, బయట నుంచి వచ్చే రోగాలు వేరు. బాడీ లోపల ఏదైనా ఇబ్బంది జరిగింది అనేసి అంటే శరీరం తన పని సరిగ్గా చేస్తలేదంటే అది మనకు బాడీ యొక్క డిసార్డర్. కానీ వర్షాకాలం స్పెషాలిటీ ఏంది అనేసి అంటే బయట ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇంకే ఇతర సూక్ష్మజీవులు ఏవైతే అవుతున్నాయో అవి మన దేహంలోకి వెళ్ళిపోతే మన శరీరం లోపల పలు మార్పులు తీసుకొస్తూ ఉంటుంది. ఆ మార్పుల లోపల మనము సహజంగా అందరు చూసేది ఏంటంటే దగ్గు, జలుబు, ఇవి రెండు. ఇవి విపరీతంగా ఏంటంటే డైరెక్ట్ మళ్ళీ జ్వరము, దగ్గు, జలుబు, జ్వరము ఇవి ముఖ్యంగా పనిచేస్తాయి. దీని లోపల వర్షాకాల ఋతువు లోపల ఈ చలి అధికంగా పెరిగిపోయిన తర్వాత చాలామందికి కఫం తీవ్రత పెరిగిపోతుంది. దీంతోపాటు చిన్నపిల్లల్లో అస్తమాకు సంబంధించిన ఇంప్రెషన్స్ ఉన్నా కానీ, తర్వాత వచ్చేసి ఈ చిన్నపిల్లల లోపల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉన్న పిల్లలు కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళ లోపల అస్తమా సమస్యలు ఉన్న పెద్దవారు కానివ్వండి, ముసలితనంలో ఉన్నవారు కానివ్వండి, వీరిలో ఎంతమంది మనం చూసుకున్నా కానీ వారి లోపల లంగ్స్లో బలం లేకపోతే ఇబ్బంది మనకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్గా కారణం ఏంటిది అంటే వాతావరణం చల్లబడడం. మరి వాతావరణం చల్లబడితే మంచిది కదా సార్ అంటే మంచిదే. మనం ఎందుకంటే ఎండాకాలం అంత తీవ్రమైన ఎండ నుంచి చలికాలంకి అంటే వర్షాకాలంకి మారినప్పుడు నీరు కదా, నీరు ప్రాణశక్తి. మరి నీరు ప్రాణశక్తి అయినప్పుడు మన రోగాలు ఎందుకు రావాలి? అయితే ఇక్కడ ఏంది అంటే నీరు ప్రాణశక్తే, దాన్ని ఒక పద్ధతిలో స్వచ్ఛంగా అంటే కాచి చల్లార్చి వడపోసుకున్న తర్వాత తీసుకుంటే అది మనకు ప్రాణదాత. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు. హలో అండి. మేడం నమస్తే సార్. డాక్టర్ గారితో మాట్లాడాలి. ఎస్ సార్, మాట్లాడండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మూర్తి, కర్నూలు నుంచి మాట్లాడుతున్నా. ఓకే సార్, మాట్లాడండి. ఓం నమస్తే జీ, మీ పేరు చెప్పండి సార్. సార్ ఏం లేదు, నాకు హెర్నియా ఉంది. ఓకే, మీ ఏజ్ చెప్పండి సార్. హెర్నియా మీ ఏజ్ చెప్పండి. నా ఏజ్ 75. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు హెర్నియా? ఏ ఏజ్లో వచ్చింది? మూర్తి గారు వింటున్నారా? హలో హలో అండి సార్, మీరు టీవీ చూడకుండా స్పీకర్ ఆఫ్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడండి సార్. హలో. ఓకే, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. సో మూర్తి గారు అడిగినట్టుగా హెర్నియా గురించి కొంచెం మనం చెప్పుకుందాము. నాకు తెలిసి నేను చెప్తున్న సమాధానం మీదకించి వీరికి నివృత్తి జరుగుతుందని కోరుకుంటున్నాను. ఏజ్ ఆఫ్ 75 మూర్తి గారు ఉన్నారు, కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు. వారికి హెర్నియా అయింది. అయితే ఇక్కడ చాలామందికి ఏమవుతుంది అంటే హెర్నియా అంటే పలు రకాలుగా ఉంటుంది. ఒకటి బొడ్డు పైన వస్తుంది, కొందరికి బొడ్డు చుట్టూతో ఎటైనా సరే వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే బంప్ లాగా వచ్చేస్తుంది. కొందరికి ఏమవుతుంది అంటే గజ్జల లోపల హెర్నియా వచ్చేస్తుంది. దానివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది అంటే మన ప్రేగులు ఆ యొక్క హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే స్కిన్ పైన ఉన్న స్కిన్ దాని యొక్క తీవ్రత బాగుంది. అయితే ఇమ్యూనిటీ ప్రాబ్లం రావడం వల్ల ఈ యొక్క స్కిన్ కరిగిపోయేసి ఈ నుంచి ప్రేగు రావడం మొదలు పెడుతుంది అన్నట్టు. ఇలా దాన్ని అంబెలికల్ హెర్నియా అని అంటారు అన్నట్టు. అయితే ఈ హెర్నియా కడుపు, పొత్తి కడుపు, గజ్జాల లోపల వచ్చి ఆ యొక్క ప్రేగులు గజ్జాల లోపల వచ్చిందనుకోండి, వీరి యొక్క గుప్తాంగాల యొక్క బ్యాగ్ ఏదైతే ఉన్నదో బీజాలు, ఆ బీజాల్లోకి వెళ్ళిపోయేసి వెళ్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ గజ్జాల లోపల చిన్నప్పుడు ఎవరైతే పిల్లలు పుడతారో ఆ టైంకి ఆ వరి బీజాలు అనేది గజ్జాల లోపల ఫిక్స్ అయ్యేసి ఉంటుంది మనకు. అలా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే పెద్దగా పిల్లోడైన కొద్దీ ఆ వరి బీజాలు కిందికి దిగిపోయేసేసి బ్యాగ్లోకి వస్తుంది. ఏదైతే అక్కడ మిగిలిపోయిన ఆ స్థానం ఉందో ఆ స్థానం లోపల పల్చబడిపోయి ఆ స్కిన్ నుంచి మనకు ఈ యొక్క ప్రేగులు బయటకు రావడం అనేది మొదలు పెడుతుంది. దీనికి అద్భుతమైన చికిత్స ఏంటంటే ఈ కాలం లోపల మెష్ చేయడం. ఆ మెష్ చేసుకోండి. ఇది ప్రారంభ దశలో ఒకవేళ మీకు ఉంటే
మేము యోగాసనాలు అంటే ప్రాణాయామము, భస్త్రిక ఇలాంటివి చేసి మితమైన ఆహారము అంటే ప్రొద్దున 6 నుంచి ఈవినింగ్ 6 దాకా భోజనం చేయండి. భోజనం సమయం 6 నుంచి 8, 12 నుంచి 1, 5 నుంచి 6 ఇలా టైమింగ్ పాటించుకుంటూ ఓన్లీ ద్రవ పదార్థాలకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే పాయసం లాంటి పదార్థాలు ఎలా ఉంటాయి, అలా లిక్విడిటీగా సెమీ లిక్విడ్ పదార్థాలు మీరు తీసుకున్నట్టయితే కడుపు రిలాక్స్ అవుతుంది అండ్ మోషన్స్ కరెక్ట్ పెట్టుకోండి. దీనివల్ల మీ హెర్నియా అనే సమస్య నుంచి మీరు తీవ్రత నుంచి బయటపడతారు. ఓకే సార్, ఇంకో కాలర్ కూడా ఉన్నారు. హలో అండి. హలో మేడం నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మానస మేడం. మేడం చెప్పండి. మా పాప కోసం అండి. ఓకే మేడం, సార్ వింటున్నారు, మీరు మాట్లాడండి. హలో అమ్మా పేరు? నమస్కారం గురుజీ. నమస్కార్. ఓం నమస్తే జీ. నా పేరు మానస గురుజీ. ఓకే అమ్మా, పేషెంట్ పేరు చెప్పండి. పేషెంట్ అంటే మా పాప. మీ పాప పేరు చెప్పండి. మా పాప పేరు త్రిపుర. ఓకే, త్రిపురకి ఏం సమస్య ఉందమ్మా? ఏం లేదు సార్, ఎదగడం లేదు. ఇప్పుడు 10 months ఉంది మా పాప. లావుగా కావడం లేదు అని అడగాలని. 10 months? 10 months. అయితే పాపకి ఏం చేయండి అంటే ప్రొద్దున సాయంత్రము నువ్వుల నూనెతో మసాజ్ చేయండి. అండ్ నువ్వుల నూనె ఉంటుంది కదండి, నువ్వుల నూనెతోని బాగా పాపకు మసాజ్ చేస్తూ ఉండండి. అయినంత మటుకు మీ పాలను తాగిస్తూ ఉండండి అండ్ ఆవు పాలను కూడా కొంచెం పట్టియడానికి ప్రయత్నించండి. ఇంకొంచెం ఇలానే పెద్దగా అయిపోయిన తర్వాత ఉగ్గు మనం చేస్తాం. ఉగ్గు మీకు తెలుసా ఎలా చేస్తారు ఉగ్గు? ఆ ఉగ్గు చేసే విధానం లోపల మీరు ఏం చేయాలంటే ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యితోని మాత్రమే ఆ ఉగ్గును తయారు చేయాలి. అండ్ దాంతోపాటు కొంచెం మనం ఏం చేస్తాము అనేసి అంటే వేసే ముందు దాన్ని బాగా ఉడికిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లకు పెట్టాలి. అయితే పాప కొంచెం ఎదుగుతున్న కొద్దీ ఆమె తింటున్న కొద్దీ మీరు కంటెంట్ పెంచుకుంటూ పోవాలి. ఇంకోటి ఏంటంటే పిల్లల కడుపు చాలా చిన్నగా ఉంటుంది. కడుపు నిండగానే ఆపేస్తారు, మళ్ళీ మూత్రం వచ్చి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకలిస్తూ ఉంటుంది మీకు. అలాంటప్పుడు అప్పుడు కొద్దిగా వేస్తూ పోవాలి. అయితే పిల్లల తత్వము కఫతత్వము అంటే వీళ్ళ యొక్క ఎదిగే సమయం అన్నట్టు. అయితే వీళ్ళకు సరైన స్థితి లోపల కరెక్ట్గా టైం టు టైం మసాజు కరెక్ట్గా స్నానం చేయించారనుకోండి, పిల్లలు అనేది ఎదుగుదల విపరీతంగా ఫాస్ట్గా ఉంటుంది. అయితే ఇక్కడ ప్యాకెట్ పాలు, బర్రె పాలు ఇలాంటివి ఇవ్వకూడదు, జెర్సీ పాలు. ఇవి ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే పిల్లలకు అరగదు, బాగా హెవీగా ఉంటుంది. మరి అల్కగున్న ఆవు పాలు ఇవ్వచ్చు, తల్లిపాలు కంటిన్యూ ఇవ్వండి. ఓకేనమ్మా? ఓకే, విన్నట్టుగానే ఉన్నారు. మేడం ఇంకా విన్నారు కదండి, సార్ చెప్పారు, డాక్టర్ గారు మాట్లాడారు. ఇంకా ఓకేనా మేడం? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు మేడం. ఇంకేమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయమని చెప్పండి. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ నెంబర్ ఉంటుంది, మీకు స్క్రోలింగ్ వస్తుంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇన్ కేస్ మీకు అది చూడడం రాకపోతే మేడం పైన మనకు కనపడుతుంది, లేకపోతే నేను ఒకసారి చెప్తాను. 04066002333 ఈ నెంబర్కి కాల్ చేసి పంచగవ్య డాక్టర్ ఆనంద్ కుమార్ గారి నెంబర్ కావాలి అంటే మీకు తప్పకుండా ఇస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సో ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం సార్, మరి వర్షాకాలంలో వచ్చేటి మరి సీజన్ మారుతున్నప్పుడు వాటరు మనం ఎక్కువ ఎలా తీసుకోవాలి అని మీరు చెప్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ సార్. అయితే వర్షాకాలంలో వచ్చే వాటర్ ఏమవుతుంది అనేసి అంటే ప్రాణదాత అని చెప్పేసుకున్నాము. అయితే ఇది ప్రాణదాత ఒక మనుషులకే కాదు, ఈ సకల సృష్టి లోపల ఉన్న అన్ని జీవరాశులకు వాటర్ అనేది ప్రాణదాత. కొన్ని టైంలలో వైరస్లు, సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో ఇది నీటి యొక్క కంటెంట్కి అంటే నీటికి దగ్గర రానంత మటుకు అది నిర్జీవంగా పడి ఉంటుంది అంతే. ఎప్పుడైతే వర్షం పడుతుందో ఇది యాక్టివేట్ అయిపోతుంది. ఇది యాక్టివేట్ అయిపోయిన తర్వాత తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పరాన్న జీవులు అంటారు వీటిని. ఇవి ఇంకో జీవులపైన ఆధారపడి ఉంటుంది. అయితే దగ్గరగా ఉండే జీవులు ఎవరు అనేసి అంటే మనుషులము, జంతువులు. సో జంతువులు ఏంటి, వాటికి రక్షించుకునే స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది కాబట్టి దాన్ని రక్షించుకుంటుంది. మన దాని లోపల ఎట్లయితే మనము ఈ యొక్క కాలంలో మనం ఉన్నత స్థితికి వెళ్తున్నామో అట్లా నాజుగ్గా మారిపోయినాం. ఇప్పుడు అట్లా నాజుగ్గా మారిపోతే ఏమవుతుంది, ఇక్కడ ఇలాంటి సూక్ష్మజీవులు కానీ బ్యాక్టీరియా కానీ వాటర్లో వచ్చేసింది అనుకోండి, డయేరియా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మోషన్స్ తగలడం. కొంతమందికి ఏమవుతుంది, ఈ డయేరియా తగలడం వల్ల మోషన్స్ విపరీతంగా వచ్చేసేసి ఒంట్లో నీటి శాతము, ఖనిజ లవణాలు ఇవి వెళ్ళిపోయేసి శరీరం దుర్బల స్థితికి మారిపోతూ ఉంటుంది.
ముందు కాలంలో ఇలాంటి స్థితి వచ్చినప్పుడు మందులు సరిగా దొరకకపోతే చాలామంది పిల్లలు చనిపోయిన స్థితి కూడా ఉన్నది ఇంతకుముందు. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే అందరికీ అవేర్నెస్ రావడము, అందరూ ఇలా చెప్పుకోవడము ప్రారంభించిన తర్వాత స్పెషల్ దృష్టి పెట్టడం వల్ల నీరు శుభ్రమైంది తాగడం వల్ల ఈరోజు ఆ స్థితి తగ్గింది. అయినా కానీ ఎప్పుడైతే ఎండాకాలం నుంచి మనం వర్షాకాలంకి మారుతున్నామో అప్పుడు ఈ పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చేటప్పుడు ఆ నీటిలో కొంచెం అలజడి జరుగుతుంది. ఆ అలజడి జరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్లీ బ్యాక్టీరియా అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనకు తెలిసి తెలియకుండా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు వచ్చే అవకాశాలు ఉన్న పదార్థాలు ఏమి ఉన్నాయి అనేసి మనం ఒకసారి చూస్తే ఆకుకూరలు, పండ్లు, మార్కెట్లో దొరికేటి ఏ రకమైనటువంటి వస్తువులు తీసుకున్నా కానీ వాటిపైన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి అంటే వాటిని తీసుకోక తప్పదు కదా సార్, మరి ఎలా తీసుకోవాలి? అలాంటి వారు ఏం చేయాలి అంటే మీకు అవైలబిలిటీ లోపల వేడి నీరు ఉంటే వేడి నీరు ఉప్పు వేసి దాన్ని కడగండి. అండ్ కడిగిన తర్వాత అంటే దాని లోపల కొద్దిసేపు ఉంచాలి. ఉంచిన తర్వాత ఉంచాలి. తర్వాత నీటిని ధారగా పోస్తూ దాన్ని కడగాలి. అలా చేయడం వల్ల మీకు బ్యాక్టీరియా సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు కాపాడబడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఎక్కడ ఏం చేస్తాం మనము అనేసి అంటే వాటిని సరిగా తరుక్కొని కరెక్ట్ టెంపరేచర్ పైన ఉడకపెట్టుకొని తిందాం. లేదు మనం పచ్చి కూరగాయలు ఏది మన పండ్లు ఫలాలు తింటున్న మనిషి అంటే కొద్దిగా పైన ఉన్న తోలుని తీసేసి లోపల ఉన్న గువ్వ తినడం శ్రేయస్కరం. అంటే ఇది వర్షాకాలం లోపల ప్రారంభ దశలో వచ్చే ఈ నెల రోజులు బాగా గట్టిగా పాటించాల్సిన స్థితి అన్నట్టు. ఇలా చేయకపోతే శరీరం అనేది ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. సో మరి ఇప్పుడు మనం పిల్లల గురించి మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏజ్ గ్రూప్ వచ్చేస్తే టీనేజ్ అవ్వచ్చు లేదా ఒక మధ్య వయసు 35-40 years. సో వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎందుకంటే కొంతమంది జాబ్స్కి వెళ్తూ ఉంటారు, బయట ఫుడ్ కొన్నిసార్లు తినాల్సి వస్తుంది. ఆప్షన్ కిడ్స్ కంటే మేనేజ్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి వాళ్ళకు నేను ఇచ్చే సలహా ప్లస్ ఆయుర్వేదం ఇచ్చే సలహా అంటే పంచగవ్య చికిత్స ఇచ్చే సలహా ఏంటిది అంటే అయినంత మటుకు రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి డైలీ గోమూత్రం తీసుకోవడం అనేసి ఒకటి చెప్తాం మనము. అది మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే. పడగడుపున చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మోషన్స్ ఎప్పుడు క్లియర్గా ఉండాలి. ఎప్పుడైతే మీ మోషన్స్ క్లియర్గా ఉంటున్నాయో అప్పుడు ఆటోమేటిక్లీ మీకు తెలిసేది ఏంటి, ఇక్కడ డైజెషన్ సిస్టమ్ బాగున్నట్టు లెక్క. ఎప్పుడైతే మోషన్స్ కరెక్ట్ లేవో డైజెషన్ సిస్టమ్ ఒకటేసారి వీక్ అయిపోతుంది. ఎందుకు, ఇక్కడ మనకు లివర్ నుంచి వచ్చే బైల్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో డైజెషన్ చేయడానికి అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉండాలంటే లోపల ఉన్న థింగ్స్ బయట వెళ్ళిపోతేనే ఈ ఖాళీ ఏర్పడుతుంది. అప్పుడు తిన్న పదార్థాలు లోపలికి వచ్చి అరగదీసి శరీరానికి రక్తాన్ని అందిస్తుంది. అలా ఇచ్చినప్పుడు మనం ఆరోగ్యంగా తయారవుతాం. అలా కాని పక్షం లోపల ఆటోమేటిక్లీ మనిషి రోగిగా మారుతాడు. అప్పుడు ఏమవుతుంది, మొహం మీద ఆకర్షణ కనిపించకుండా అందవిహీనంగా కనిపించడం మొదలు పెడతా ఉంటాడు. ఇది మెయిన్ లక్షణం. అందుకోసం ఏం చేయాలి, ఎప్పుడైనా సరే మీ యొక్క మోషన్స్ క్లియర్ ఉండాలి. తర్వాత చేసి మనము నిత్య జీవితం లోపల ఉద్యోగస్తులు ఉన్నారు అనుకోండి, మోస్ట్లీ అందరూ ఇంట్లో వండుకొని తినే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సమయాల్లో తినలేని వారు బయట ఉన్న ఫుడ్కు ప్రిఫర్ చేస్తారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే తాజాగా చేయబడ్డ వేడివేడి భోజనం చేయడానికి ప్రయత్నించండి. ఈ కాలం లోపల కొంచెం ఉన్నత స్థితిలో ఉన్న హోటల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు వేడివేడి భోజనం ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. అలాంటి భోజనాన్ని మీరు ఒకవేళ ప్రిఫర్ చేయగలిగితే అద్భుతమైన స్థితి లోపల మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంకోటి, ఈ భోజనం చేసేటప్పుడు అన్ని హోటల్ లోపల మీరు అడగాల్సింది ఏంటంటే వేడి నీళ్ళు. తాగడానికి వేడి నీళ్ళు. భోజనం చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా వేడి నీళ్ళు స్వీకరించాల్సిందే. ఎప్పుడైతే భోజనంతో పాటు వేడి నీళ్ళు మీరు తీసుకున్నారనుకోండి, మీ బాడీ టెంపరేచర్కి బ్యాలెన్స్ అయిపోయి ఆ భోజనం మరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్నేళ్ల నుంచి నేను చూస్తూ ఉన్నాను, ఇక్కడున్న ఈ పద్ధతి బాగా చెడిపోయింది. భోజనం చేసేటప్పుడు కూల్ డ్రింక్ తాగడము, భోజనం చేసేటప్పుడు చీల్డ్ వాటర్ తాగడము, ఇలాంటివి చేయడం వల్ల డైజెషన్ సిస్టమ్ దెబ్బకు పాడైపోతుంది. చాలామందికి నాకు అరుగుతలేదు, నాకు పుల్లటి బేకులు వస్తున్నాయి, లోపల వాంతులు వచ్చినట్టు అవుతుంది అని చెప్పడానికి కారణం ఏంటిదంటే తిన్న ఆహారం మీదకించి చల్లటి ఆహారం వేయడం. సార్ ఒక కాలర్ ఉన్నారు. హలో హలో అండి. హలో హలో మేడం నమస్తే. మీరు టీవీ ఆఫ్ చేసి దయచేసి ఫోన్లో నేరుగా మాట్లాడండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మనోహర అండి.
మేడం మేము చెప్పండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. హలో. చెప్పండి మేడం, డాక్టర్ వింటున్నారు, మీరు మాట్లాడండి. ఓకే. మా పాప వింజశ్రీ 11 years. చెప్పండి అమ్మా. వెయిట్ 40 kgs. 40 kgs. ఓకే. హలో. మీ యొక్క టీవీని మ్యూట్లో పెట్టి మాట్లాడండి. ఓకే ఓకే ఓకే. పాప ఏమైనా ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇస్తుందండి. ఓకే చెప్పండి. సో మమ్మీకి కొంచెం హెల్దీ ఫుడ్ ఏమైనా చెప్తారని. అయితే హెల్దీ ఫుడ్ చెప్పాలంటే మన తాత ముత్తాతల నుంచి కంటిన్యూగా చెప్పుకుంటూనే వచ్చింది. అదే వైద్యశాస్త్రం కూడా చెప్పింది కూడా అదే ఉంది. అయితే చేయాల్సింది ఏంటంటే ఈ పిల్లలకు ఇంట్లో రుచికరమైనటువంటి ఆహారాన్ని మనమే చేసి ఇవ్వడము చేస్తే అద్భుతంగా ఉంటుంది. గానుగ నూనెలతోని ఇంట్లో ఇంతకుముందు ఏం చేసేవారు, బిస్కెట్లని, తర్వాత చేగోడీలని ఇలాంటివి చేసి కొన్ని ఎప్పుడు స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకొని వారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడిగిచ్చేసి ఆకలి అవుతుంది కదా నాన్న అని చెప్పేసి ఒక 2-3 చేతులు ఇచ్చి కూర్చొని చదువుకుంటూ తినని చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే పిల్లలకు అలవాటు అవుతూ ఉంటుంది. అయినంత మటుకు వీరు చదువుకునే సమయం లోపల టీవీ మాత్రం పెట్టకూడదు. తర్వాత చేసి బయట గంట మోగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో ఐస్ క్రీమ్లది. అయితే ఎండాకాలం లోపల కంటిన్యూగా ఐస్ క్రీమ్లు అమ్మడము, తీసుకోవడము, కొనడము ఇది జరిగినప్పుడు ఈ పదార్థాలన్నీ ఫ్రెష్గా ఉండేటి అనుకుందాం. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలం అయిన తర్వాత ఇది ఎక్కువ తీసుకోరు. ఇలాంటి తీసుకొని పరిస్థితుల లోపల ఆ పదార్థం అనేది ఆల్మోస్ట్ ఆల్గా చేత్తో తయారు చేయబడ్డాయి కాబట్టి అవి కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయిన తర్వాత మీకు తెలియకుండానే మేగట్స్ అంటే ఈ యొక్క ఈగలు, వీటి యొక్క లార్వాలు దానిలో తయారవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు దాన్ని చూసుకోవాలని అనుకున్నారే అనుకోండి, ఆ తీసుకున్న పదార్థాన్ని కరిగిచ్చేసేయండి. అంటే దాన్ని తినకుండా అలానే ఉంచండి. ఉన్న తర్వాత ఒకసారి దాన్ని మీరు చెక్ చేసుకుంటే దాని లోపల లార్వాలు ఉన్నాయి ఏమున్నాయో చూసుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇది మన ఋతువు మారిపోయింది కాబట్టి ఈ 8 నుంచి ఋతువు మారిపోయింది. ఇప్పుడు వచ్చే మామిడి పండ్లలో గట్టి మామిడి పండ్లు ఉన్నాయి అనుకోండి, అవి అద్భుతంగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. ఏవైతే మెత్తగా ఉండి ఏదైతే ఉన్నాయో దాని లోపల ఈగల యొక్క లార్వాలు ఉంటాయి, ఇలా కదులుతూ ఉంటాయి తెల్లగా. మీరు చూస్తే మీరు గమనించవచ్చు. మీరు తెలియకుండా అలాంటి మెత్తగా ఉన్నాయి, చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి అనేసి మీరు ఒకవేళ తీసుకున్నారే అనుకోండి, దాన్ని ఏం లేదు, ఫస్ట్గా తోలుగా అలా తీసేసి చూశారనుకోండి, కదులుతా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటివి చూసుకోవాలి. ఇక వచ్చేసి పిల్లల యొక్క ఈ యొక్క దురలవాట్ల గురించి మనం మాట్లాడుతున్నాము. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అనేసి అంటే ఇప్పుడు మన టీవీల్లో ఇచ్చే యాడ్స్ ఉన్నాయి చూసారా, మనం చూసే యాడ్స్ లోపల నార్మల్గా చూసిన దానికంటే అతి కలర్ఫుల్గాను, అతి ఆకర్షణీయంగాను, ఇంకోటి ఆ సిచ్యువేషన్ ఎంత అద్భుతంగా క్రియేట్ చేస్తారు అనేసి అంటే ఇది నాకు కావాలి అనేసి అంటారు. అయితే ఇంతకుముందు ఒక ప్రఖ్యాత కంపెనీ ఉన్నది, నీ యొక్క శరీర బలానికి అద్భుతమైన రహస్యం ఏంటిది అనేసి అంటే ఆవు పాలో అమ్మ పాలో అన్నాడు, XYZ పౌడర్ అనేసి అంటారు. అంటే నేను ఇక్కడ ఏ కంపెనీ నేను అండర్లైన్ చేసి చెప్పదలుచుకోలే, మోస్ట్లీ ఇలా అడ్వర్టైజ్లు చాలా ఇస్తున్నారు. అలాంటి వీటికి పిల్లలు బాగా ఆకర్షితులు అయిపోవడం. ఇప్పుడు ఉదాహరణకు పిజ్జాలు కానీ బర్గర్లు కానీ, ఏందండి ఇది బ్రెడ్ ముక్కలు దాని లోపల పెట్టిన ఏంటిది సలాద్ ముక్కలు. అంటే మనం రోజువారీగా ఇంట్లో ఏం చేస్తాము, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, టమాటో ముక్కలు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి తిను నాన్న అని చెప్పుకుంటా ఇచ్చేస్తాము. ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రొట్టెల లోపల రోల్స్ కూడా చేసిస్తున్నారు. అయితే ఇక్కడ దీని గురించి చెప్తాను, ఫస్ట్ బర్గర్ గురించి దీని గురించి చెప్తాను. అయితే వీళ్ళకి ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది చూడండి. అన్నం వేడివేడిగా ఉంది, అది తింటూ సలాద్ తిన్నాం అనుకోండి, అది క్రంచి అద్భుతంగా ఉంటుంది. అయితే వీళ్ళు ఏంటంటే పాశ్చాత్య దేశాల లోపల ఇలా వండుకొని కలుపుకొని చేత్తో తినే అవకాశం లేదు. అలాంటప్పుడు బ్రెడ్ని 2 ముక్కలుగా చీల్చి దాని లోపల పెట్టాల్సిన ఈ సలాడ్లు పెట్టి ఏదైతే పన్నీర్లు ఇట్లా చేసామో అది, అండ్ దాంతోపాటు ఆలుగడ్డలు ఉంటాయి కదా, ఆలుగడ్డల్ని మంచిగా వెంచి దాన్ని ఒక టికియా, దట్ మీన్స్ ఒక షేప్ తీసుకొస్తారు, రౌండ్ షేప్ లాగా తీసుకొచ్చి దానిలో మధ్యలో పెట్టి దాని మీదకించి మళ్ళీ కొంచెము ఎన్నో రోజుల నుంచి మనం సాస్లు ఉడకపెట్టి చల్లార్చి మళ్ళీ దాన్ని గట్టి చేసిన సాస్లను వేసి దానిపైన బ్రెడ్ మూసేసి ఇస్తారు, దాన్ని కొంచెం వేడి చేసి ఇస్తారు, అదే బర్గర్.
ఎందుకు? తినడానికి ఛాన్స్ లేదు కాబట్టి తినుకుంటూ పనిచేస్తాడు అన్నట్టు. ఇక వచ్చేసేసి రోల్స్ ఏంటిది? పెద్ద విశేషం ఏం లేదు. చేసిన ఇంట్లో ఈ రొట్టె ముక్కలు ఏవైతే ఉన్నాయో దీని లోపల వివిధ కంట్రీస్ లోపల వేరువేరుగాను, ఇక్కడ కంట్రీలో వేరుగాను. ఇక్కడ మనకు మైదా వాడకం ఎక్కువ జరిగింది కాబట్టి పరోటాలు, ఇంకొంచెం నార్త్ సైడ్ వెళ్ళిపోయిందంటే చపాతీలు, అట్లనే మళ్ళీ మెక్సికో, యుఎస్ ఇటు సైడ్ వెళ్ళిండ్రు అనుకోండి ఈ మన యొక్క మక్కకు సంబంధించేసిన రొట్టెలు. వీటిని పరిచి దీని లోపల పరిచి ఏం చేస్తున్నారు అనేసి అంటే కొద్దిపాటి పన్నీర్ కూర కానీ, మన ఆలుగడ్డల కూరలు కానీ, మళ్ళీ ముక్కలు కానీ వేసి రోలుగా చేసేసి తినిపిస్తున్నారు. ఇలాంటి ఆకర్షణీయమైన ఫుడ్స్ని చూసి వాళ్ళు ఇష్టపడుతున్నారు. అదే మనం ఇంట్లో చేసి ఇచ్చామంటే అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే వీళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్గా నేర్పించేదానికన్నా మనము పారంపరిక పద్ధతిలో తీసుకుంటున్నాము. సార్, మరి ఇందాక మనకి ఇద్దరు మదర్స్ మాట్లాడారు. ఒకరేమో 11 years బాబు 40 kgs ఉన్నాడు, చిప్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ తింటారు, ఎలా కంట్రోల్ చేయించాలి అని. ఇంకొకరి మదర్ ఏమో పింపుల్స్ వస్తున్నాయి వాళ్ళ బేబీకి అని అడిగారు. సో ఈ రెండింటికి మీ ఆన్సర్? వీటిలో పెద్ద తారతమ్యత ఏం లేదు. ఇక్కడ మోస్ట్లీ ఫస్ట్ వచ్చేది ఏంటిది అంటే వీరి యొక్క ఇద్దరి పిల్లల యొక్క కడుపులు క్లీన్ లేవు, మోషన్ క్లియర్ లేవు అన్నట్టు. వీళ్ళకి మోషన్ ఫస్ట్ క్లియర్ చేపియాలి. ఇలాంటి వాళ్ళకి ఏం చేపియాలి అని అంటే క్లీన్ కావాలని అంటే కుదిరినంటే త్రిపుల చూర్ణం ఇవ్వచ్చు. లేదు అని అన్నారు అనుకోండి వేడి నీళ్ళ లోపల నెయ్యి పోసి తాగిపోయండి. అది వినకపోయారనుకోండి వేడి పాలు ఉంటాయి కదా, వేడి పాలల్లో నెయ్యి కలిపేసి పొద్దున ఎర్లీ మార్నింగ్ ఇచ్చారనుకోండి మోషన్ క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఇలా రెగ్యులర్గా చేసారు అనుకోండి వీరు మోషన్ క్లియర్ అయిపోయి సెట్ అయిపోతారు. ఇంకోటి అధిక బరువు అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే కడుపులో నులి పురుగులు అవ్వడం. ఇలాంటి వాళ్ళకు పొద్దున గోమూత్రము ఇవ్వడము, లేదు అని అంటే ఓమా మరియు బెల్లం వీటి యొక్క మిశ్రమంగా వాటర్ ఇవ్వడము. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఏమొస్తుంది అని అంటే ఈ వర్షాకాల ఋతువు చేంజ్ అయిపోయిన తర్వాత బెల్లము మరియు ఇంగువ యొక్క 3 గుటికలు తీసుకుంటాం మనం. బెల్లము, ఇంగువ రెండు మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి. చేసిన తర్వాత బాల్స్ చేయండి. ఒక 3 balls. ముందు కాలంలో ఏం చేసేవారంటే 2 పద్ధతులు ఉంటుండే. ఒకటి అన్నం అవన్నీ తిన్న తర్వాత రాత్రి పండుకునే పోయే ముందు వేసుకునేవారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పడగడుపున వేసుకునేవారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సీజన్ మొత్తము కడుపు అనేది రిలాక్స్ అయిపోయేసి రోగాల బారిన పడదు. దీంతోపాటు కడుపులో ఉన్న నులి పురుగులు చనిపోతాయి. ఈ విధంగా మీరు చేసుకున్నారనుకోండి కడుపు క్లీన్ అయిపోయేసి రోగరహితంగా ఉంటుంది అన్నట్టు. అండ్ ఎవరైతే పిల్లలు పండుకున్నప్పుడు చొంగ గారుస్తారో వాళ్ళ కడుపులో పురుగులు ఉన్నట్టు లెక్క, నులి పురుగులు. సో అలాంటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఓమా, బెల్లం ఇవ్వడం మొదలు పెట్టేసేయండి. ఏమి ఇవ్వకపోతే దాని యొక్క జ్యూస్, చాయ్ లాగా ఇవ్వండి వీళ్ళకు తాగినప్పుడల్లా. ఇక వచ్చేసి వీళ్ళకు అధిక బరువు, ఈ భోజనం మీద ఉన్న ప్రీతి ఏదైతే ఉన్నదో ఏది కొద్దిగా తిన్నా కానీ ఇంకా తినాలనిపించే కోరిక. ఎందుకంటే జివ్వ చాపల్యం, నాలుక అతిగా రుచి ఏర్పడడం. ఉదాహరణకు ఒక ఆలుగడ్డ మనం చూసుకున్నాం అనుకోండి, అది ఒక 1/4 kilo ఆలుగడ్డ ఉందనుకోండి, ఇంత పెద్దది. దాన్ని కట్ చేసి దాన్ని నూనెలో వెంచి తీసేసరికి దానిలో ఉన్న ఆ 1/4 kilo ఆలుగడ్డ కాస్త చటాక్గాను 100 grams మారిపోతుంది. అంటే దాని లోపల ఉండే 30 నుంచి 40, 50% వాటర్ కంటెంట్ ఎగరగొట్టేసిన తర్వాత మిగిలేది ఆ చొప్ప. ఆ చొప్ప లోపల కావాల్సినంత బలం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, బాగానే ఉంటుంది. అయితే పిల్లలు టీవీలు చూస్తుండో ఆడుకుంటున్నో ఏం చేస్తారంటే ఆ పదార్థం ఏదైతే ఉన్నదో ప్యాకెట్లో మనకి ఇంతే అనిపిస్తుంది కానీ 2-3 ఆలులతో సమానం, దాన్ని తినేస్తాడు. ఇది పాడేసిండు, మళ్ళీ ఇంకో ప్యాకెట్. ఇలా చేయడం లోపల వాడు ఎంత కాదన్నా కానీ 10 నుంచి 20 ఆలుగడ్డల్ని వాడు అమాంతంగా తినేస్తాడు. ఎలా తినేస్తున్నాడు? డ్రై రూపంలో చిప్స్ రూపంలో తినేస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుంది, అధికమైన శక్తి బాడీకి ఇస్తుంది, కానీ దాన్ని అరగదీసేయడానికి కావాల్సినంత శారీరక శ్రమ లేదు, లేదు. ఇంతకుముందు ఇలాంటి పదార్థాలు తీసుకొని పిల్లలు విపరీతంగా ఆడుకునేవాళ్ళు. ఉదాహరణకి ఏం ఆటలు? కోతి కమ్మచ్చులు, మళ్ళీ తొక్కుడు బిళ్ళ ఆటలు, ఇలాంటివి చేసేవారు అమ్మాయిలలో. ఇలా చేసిన అమ్మాయిల లోపల శరీరము గట్టిగా బలంగాను, వారి యొక్క సరి అయిన సమయం లోపల పీరియడ్స్ వచ్చే అవకాశాలు ఉంటుండే. ఇంకోటి, వీళ్ళు ప్యాకెట్ పాలు, బర్రెపాలు, అంటే బర్రెపాలు ఎలా తీస్తున్నారంటే ఈ మధ్యకాలం లోపల పాల ఉత్పత్తి ఎక్కువ కావడానికి సిరింజ్లు, స్టెరాయిడ్స్ అవి ఇచ్చి చేయడం వల్ల పాలు తీస్తున్నారు.
అలాంటి పాలు ఒకవేళ వీళ్ళు తీసుకున్నట్టయితే, ప్యాకెట్ పాలు తీసుకున్నట్టయితే, నేను ప్యాకెట్ పాలకు వ్యతిరేకం కాదు. కానీ ప్యాకెట్ పాలల్లో దాన్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే కెమికల్స్ వల్ల, అంటే స్టోర్ చేయడానికి యూజ్ చేసే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా, వాటి వల్ల ఈ పిల్లల యొక్క హార్మోన్స్ పైన విపరీతమైనటువంటి ప్రభావం పడుతుంది. ఇప్పుడు వీరిచ్చే పాలు ఓన్లీ బర్రె ఉన్నా ఓకే, జెర్సీ ఉన్నా ఓకే అనొచ్చు, ఏది ఉన్నా కానీ ఓకే అనొచ్చు. కానీ ఇక్కడ వాటిని ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి కావాల్సిన ప్రిజర్వేటివ్స్ వేస్తారు కదా, అప్పుడు హార్మోన్స్ మీద విపరీతమైనటువంటి ప్రభావం పడి తక్కువ ఏజ్లోనే 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాల్లోనే పిల్లలు పెద్ద మనుషులు అవుతున్నారు. సో అలాంటప్పుడు మనము ప్యాకెట్లో ఉన్న పాలు తీసుకోకపోవడానికే ప్రయత్నించాలి. ఎందుకంటే వీరు ఏం చేస్తారంటే బర్రె పాలు, జెర్సీ పాలు, అన్ని పాలు ఒక దాంట్లోనే కలిపి ప్యాకెట్లకు ఇస్తారు. మీరు చూస్తున్నారా? చూస్తలేరు కదా. సో అలాంటి విషయాలు. ఇంకోటి, మంచి పాలను పలగొట్టి దాన్ని పన్నీర్లు చేయడము, పన్నీర్లు ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే నిర్జీవమైన పదార్థం అది. ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్లాసు 1/2 లీటర్ పాలు పలగొట్టారే అనుకోండి, దీనిలో ఎంత 1/4 కిలో పన్నీర్ వస్తుంది మీకు. ఆ 1/4 కిలో పన్నీర్ని ఒక మనిషి అమాంతంగా తినేస్తాడు. అంటే 1/2 లీటర్ అది ఎనర్జీ ఇచ్చేసిందంటే అది సంపూర్ణ ఆహారం కిందకి లెక్క. ఆ పన్నీర్ తిని మళ్ళీ వీడు అన్నం తిని దాని మీదకించి కావాల్సిన మళ్ళీ ఈ చిప్స్ లాంటివి తినేసుకొని మళ్ళీ దాని మీదకించి కూల్ డ్రింక్స్ పుచ్చుకునేసరికి శరీరానికి కావాల్సినంత విపరీతమైనటువంటి ఎనర్జీ పెరిగిపోతుంది. ఆ ఎనర్జీని వాడుకోవడానికి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ లేదు. తిన్నరా, కొద్దిసేపు ఆడుకోవాలి, చేయాలి. మరి శరీరంలో శక్తి ఉన్నంత మటుకు చేసుకొని మళ్ళీ దానికి మించిన శక్తి యూజ్ చేస్తేనే ఈ కొవ్వు కరుగుతుంది. ఆ కరిగే శక్తి కూడా లేదు. ఎప్పుడు చూసినా కానీ తిన్న తర్వాత మళ్ళీ భుక్తాయాసం వచ్చేసి వాడు పోయి పండుకుంటున్నాడు తప్పించి ఆడుకోవడం లేదు. ఎక్కువ తక్కువ చేసినట్టు టీవీ ముంగట కూర్చొని సోఫాలో మొత్తం కిందికి చేస్తాడు, సోఫా లోపల దూరిపోతాడు. వాడు దూరిపోయేసి ఛానల్ చేంజ్ చేసి చూస్తాడు, లేదంటే గేమ్లు ఆడుతాడు. ఇది ఈరోజు పరిస్థితి ఉన్నది. ఈరోజు పబ్జీ గేమ్స్ లాంటివి కూడా విపరీతంగా ఆడుతున్నారు. దానివల్ల సర్వైకల్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటున్నాయి. దీంతో ఉబకాయ సమస్యలు ఈ పిల్లల లోపల విపరీతంగా వస్తున్నాయి. మరి ఇవన్నీ ఇలా ఉంటే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు వర్షం బయట పడుతుంది కదా అనేసి వీడికి బజ్జీలు తినాలనిపిస్తుంది. ఈ బజ్జీలు ఎలాంటి, వాడు ఇంట్లో చేసుకొని తింటే ప్రాబ్లం లేదు, కానీ ఇంట్లో చేయాలి అని అంటే ఇవన్నీ కలపాలి, చేయాలి కదా. ఇన్స్టెంట్గా పోయి బయటకు వచ్చి తీసుకొస్తా అంటాడు. ఇన్స్టెంట్గా బయట పోయి తీసుకొచ్చాడు అనుకోండి, ఆ అటు నుంచి ఇటు వచ్చేసరికి చల్లబడిపోతాయి. ఇంకోటి, వాడు వేస్తున్న నూనె ఎంత అద్భుతంగా ఉంటుందంటే కట్టిక చీకటి కలర్లో ఉంటుంది ఆ నూనె, అంత అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. మీరు ఒకసారి చూస్తే మీకు తెలిసిపోతుంది. సో అలాంటి నూనెలో చేసిన పదార్థాన్ని తింటే ఈ పిల్లోడి పరిస్థితి ఏం కావాలి? తింటున్న వారి క్యాన్సర్కి లోన్ అవుతారు కదా అలాంటి నూనె వాడితే. సార్, మరి ఫైనల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ఏం చెప్తారు? సో ఫైనల్గా కన్క్లూజన్కి రావాలనేసి అంటే, ఇది మనము మాట్లాడుకుంటూ పోతే నెలల తరబడి మాట్లాడుకోవచ్చు, అసలు తరగని టాపిక్ ఇది. అయితే అందరికి చెప్పేది ఏంటంటే, వర్షాకాలం లోపల మంచినీరు కరెక్ట్గా కాచి వడబోసి తీసుకోండి. ఇంకో విషయం ఏంటి అంటే, ఎండాకాలంలో నీళ్లకు పెట్టేసిన ప్లేస్లు ఏవైతే ఉంటాయో ఆ నీళ్లు ఒక్కొక్కసారి వర్షపు నీళ్లు మళ్ళీ చెత్త చెదారం పడడం వల్ల బయట మీరు నీరు తాగిండ్రు అనుకోండి, అప్పుడు డయేరియా లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇండ్ల పైన ఏవైనా ఖాళీ తొట్టెలు ఉండేసేసి నీళ్లు మిగిలేటట్టు ఉంచుకోకండి. అలా చేస్తే అక్కడ దోమలు ఉత్పన్నం అవుతాయి. దానివల్ల మలేరియా, జ్వరం వచ్చే, డెంగ్యూ వచ్చే సమస్యలు ఉంటాయి. సో అక్కడ ఉన్న ప్లేస్ని శుభ్రపరచండి, ఎక్కడ కూడా నీళ్ళు ఆగకుండా చూసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు ఇంటిని ఫినాయిల్ కానీ గోమూత్రం కానీ వేసి క్లీన్ చేయండి. దానివల్ల ఏమవుతుంది, ఈగల సమస్య, బెడద తగ్గిపోతుంది. నేను చెప్పినట్టుగా ఖాళీ ప్లేస్లలో నీళ్ళు ఒకవేళ నిల్వ ఉంటే దోమల సమస్య వస్తుంది. వీటి నుంచి దూరం ఉండండి. ఇలా చేస్తే పిల్లలు, ఇంట్లో ఉండే ముసలి వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ఆ ప్రకృతికి తగ్గట్టు, అన్ని రోజులు వర్షం పడదు కదా, వర్షం పడ్డ రోజులు పిల్లలకు స్వెటర్ వేయడము, స్లీవ్లెస్ కాకుండా ఫుల్ హ్యాండ్ డ్రెస్సెస్ వేయడము పిల్లల్లో చూసుకోవాలి. ఇలా చూసుకుంటూ మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా కాపాడుకోవాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా, అంటే ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎలాంటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వాటికి నివారణ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా ఉండాలి అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమస్తేజీ, వందే గోమాత్రం. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఈరోజు వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు, నివారణ పద్ధతులు తెలుసుకున్నాము. రేపు ఆయుష్మాన్ భవలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.